Morning students, my name is K. Sushma. I am working as a lecturer in economics at Government Degree and PG, Arts and Commerce College, Nagar Karnool. ఈ రోజు మనం BA సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్ వారికి మైక్రో ఎకనామిక్స్ 2 పేపర్లో భాగంగా మోడర్న్ థియరీ ఆఫ్ రెంట్ గురించి తెలుసుకుందాం. రెంట్ అంటే భాటకము అని అర్థం. ఇంతకుముందు జరిగిన క్లాస్లో మనం సాంప్రదాయ భాటక సిద్ధాంతాన్ని, రికార్డో భాటక సిద్ధాంతాన్ని గురించి తెలుసుకున్నాం. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే మోడర్న్ థియరీ ఆఫ్ రెంట్, ఆధునిక భాటక సిద్ధాంతము. అయితే భాటకము అంటే మామూలు పరిభాషలో యజమానికి అతని ఇల్లు వాడుకున్నందుకు, అంటే భవనాన్ని వాడుకున్నందుకు గాను లేదా యంత్రాలను వాడుకున్నందుకు గాను చెల్లించే అద్దెనే మనం భాటకము అని పిలవటం జరిగింది. మరి ఆర్థిక పరిభాషలో గనుక తీసుకున్నట్లయితే భాటకము అంటే భూమి అనే ఉత్పత్తి కారకానికి చెల్లించే ప్రతిఫలమే భాటకము అని రికార్డో యొక్క అభిప్రాయము. యాక్చువల్గా భాటకము అంటే ఏమిటి? మనకుండే 4 ఉత్పత్తి కారకాలలో అంటే భూమి, శ్రమ, మూలధనము, వ్యవస్థాపన, ఈ 4 ఉత్పత్తి కారకాలలో వాటిని మనం ఉత్పత్తి కారకాలను ఉత్పత్తిలో వాడుకున్నందుకు వాటికి చెల్లించే ప్రతిఫలాలను మనం భూమికి భాటకంగా, శ్రమకు వేతనంగా, మూలధనానికి వడ్డీ, వ్యవస్థాపకునికి లాభంగా ప్రతిఫలాలను చెల్లించటం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ ఆధునిక భాటక సిద్ధాంతాలను 3 రకాలుగా వర్గీకరించటం జరిగింది. ఫస్ట్ సిద్ధాంతం ఏమిటి అంటే స్కేర్సిటీ రెంట్, అంటే కొరత భాటకము. దీనినే డిమాండ్ సప్లై థియరీ, డిమాండ్ సప్లై సిద్ధాంతంగా కూడా పిలవటం జరుగుతుంది. దీనిని ప్రతిపాదించిన ఆర్థికవేత్త ఆల్ఫ్రెడ్ మార్షల్. మొదటి సిద్ధాంతం స్కేర్సిటీ రెంట్, అంటే కొరత భాటకం. దీనిని డిమాండ్ సప్లై సిద్ధాంతం అని కూడా పిలుస్తున్నాం. దీనిని ఆల్ఫ్రెడ్ మార్షల్ అనే ఆర్థికవేత్త ప్రతిపాదించటం జరిగింది. నెక్స్ట్ రెండవ సిద్ధాంతం క్వాజీ రెంట్. క్వాజీ రెంట్ అంటే కృత్రిమ భాటక సిద్ధాంతము. దీనిని కూడా ఆల్ఫ్రెడ్ మార్షలే ప్రతిపాదించటం జరిగింది. మూడవ సిద్ధాంతం ట్రాన్స్ఫర్ ఎర్నింగ్ థియరీ, బదిలీ సంపాదన సిద్ధాంతము. దీనిని శ్రీమతి జోన్ రాబిన్సన్ అనే ఆర్థికవేత్త ప్రతిపాదించటం జరిగింది. అంటే ఆధునిక భాటక సిద్ధాంతాన్ని మనం 3 రకాలుగా వర్గీకరిస్తున్నాం. మొట్టమొదటిదేమో కొరత భాటక సిద్ధాంతం, రెండవదేమో కృత్రిమ భాటక సిద్ధాంతం, మూడవదేమో బదిలీ సంపాదన సిద్ధాంతం. ఇప్పుడు ఒక్కొక్క సిద్ధాంతాన్ని గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. మొట్టమొదటిది కొరత భాటక సిద్ధాంతం. దీనినే మనం ఇంగ్లీష్లో స్కేర్సిటీ రెంట్ అన్నాం. దీనినే డిమాండ్ సప్లై థియరీగా కూడా పిలవటం జరుగుతుంది. అయితే ఈ కొరత భాటక సిద్ధాంతాన్ని ఆల్ఫ్రెడ్ మార్షల్ వివరించటం జరిగింది. దీనిని ప్రతిపాదించిన ఆర్థికవేత్త ఎవరు? ఆల్ఫ్రెడ్ మార్షల్ అనే ఆర్థికవేత్త. ఇతని ప్రకారం భాటకం అంటే ఏమిటి? భాటకం అంటే భూమికి చెల్లించే ఉత్పత్తిని బట్టి కాకుండా భూమికి ఉండే డిమాండ్ సప్లైల ఆధారంగా భాటకం నిర్ణయించబడుతుంది అని ఆల్ఫ్రెడ్ మార్షల్ యొక్క అభిప్రాయము. ఇంతకుముందు రికార్డో అభిప్రాయంలో భూమిని వాడుకున్నందుకు భూ యజమానికి చెల్లించే ప్రతిఫలమే భాటకము. కానీ మార్షల్ ప్రకారం భూమికి చెల్లించే భాటకం ఉత్పత్తిని బట్టి కాకుండా ఎలా ఉండాలి? డిమాండ్ సప్లైల ఆధారంగా భాటకం నిర్ణయించబడుతుంది అనేది మార్షల్ యొక్క అభిప్రాయం. అందువల్ల ఈ సిద్ధాంతాన్నే మనం ఏమని పిలుస్తున్నాం? డిమాండ్ సప్లైల సిద్ధాంతం అని కూడా పిలుస్తున్నాం. ఈ కొరత భాటక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఆర్థికవేత్త ఆల్ఫ్రెడ్ మార్షల్. దీనినే మనం డిమాండ్ సప్లైల సిద్ధాంతం అని కూడా పిలుస్తున్నాం. ఎందుకు డిమాండ్ సప్లైల సిద్ధాంతం అని పిలుస్తున్నాము అంటే మార్షల్ ప్రకారం ఏంటి? భూమికి చెల్లించే భాటకం ఉత్పత్తిని బట్టి కాకుండా డిమాండ్ సప్లైల ఆధారంగా చెల్లించటం జరుగుతుంది. అంటే భూమికి ఉండే డిమాండ్, భూమి యొక్క సప్లైని బట్టి
భాటకం అనేది నిర్ణయించబడుతుంది. కాబట్టి ఈ సిద్ధాంతాన్నే, ఏ సిద్ధాంతాన్ని, కొరత భాటక సిద్ధాంతాన్నే డిమాండ్ సప్లైల సిద్ధాంతం అని కూడా పిలవటం జరుగుతుంది. ఈ సిద్ధాంతం ప్రకారం, కొరత భాటక సిద్ధాంతం ప్రకారం భూమికి ఉండే డిమాండ్ అనేది పరోక్షమైనది. దీనినే మనం ఉత్పన్నమైనది అని కూడా పిలవచ్చు. అంటే భూమికి డిమాండ్ పరోక్షంగా ఉంటుంది. ఎందుకని? ఆహార పదార్థాలకు డిమాండ్ పెరిగితే భూమికి డిమాండ్ పెరుగుతుంది. ఆహార పదార్థాలకు డిమాండ్ తగ్గితే భూమికి డిమాండ్ తగ్గుతుంది. అంటే భూమికి ఉండే డిమాండ్కు భాటకానికి మధ్య అనులోమానుపాత సంబంధం ఉంటుంది. ఎందుకని అంటే భూమిని ఎందుకు వాడుకుంటున్నాం మనం? వ్యవసాయానికి కానీ, పరిశ్రమలకు కానీ, నివసించటానికి కానీ అన్ని అవసరాలకి మనం భూమిని వాడుకుంటున్నాం. మరి భూమికి డిమాండ్ ఎప్పుడు పెరుగుతుంది అంటే ఆహార పదార్థాలకి డిమాండ్ పెరిగితే భూమికి డిమాండ్ పెరుగుతుంది. ఆహార పదార్థాలకు డిమాండ్ తగ్గితే భూమికి డిమాండ్ అనేది తగ్గుతుంది. అందుచే భూమికి ఉండే డిమాండ్కు మరియు భాటకానికి మధ్య అనులోమానుపాత సంబంధం ఉంటుందని మార్షల్ ఈ సిద్ధాంతం ద్వారా తెలియజేయటం జరిగింది. అయితే మనం భూమిని ఎక్కడ తీసుకున్నప్పటికీ, దేశ మొత్తంలో ఎక్కడ పరిగణలోకి తీసుకున్నప్పటికీ భూమి యొక్క సప్లై స్థిరంగా ఉంటుంది. అంటే అవ్యాకోచంగా ఉంటుంది, మారదు. భూమికి భూమి సప్లై మాత్రం మారదు. భూమికి డిమాండ్ పెరుగుతుంది, తగ్గుతుంది, కానీ భూమి యొక్క సప్లై మాత్రం స్థిరంగా ఉంటుంది. ఎందుకని అంటే అది ప్రకృతి సిద్ధంగా వచ్చిన సహజ వనరు. మనం భూమిని పెంచడానికి కానీ తగ్గించడానికి కానీ రాదు. అందుచే భూమికి ఉండే ఎలా ఉంటుంది? భూమి సప్లై స్థిరంగా ఉండటమే కాకుండా అవ్యాకోచంగా ఉంటుంది. అంటే ఎంత డిమాండ్ పెరిగినప్పటికీ దీని సప్లై మాత్రం మారదు. అంటే భూమి యొక్క సప్లై స్థిరంగా ఉంటుంది. కాబట్టి సప్లై రేఖ ఏ విధంగా ఉంటుంది? ఓవై అక్షానికి సమాంతరంగా ఉంటుంది. మార్షల్ ప్రకారం భూమి యొక్క డిమాండ్ అనేది మారుతుంది, కానీ భూమి యొక్క సప్లై అనేది స్థిరంగా ఉంటుంది. కాబట్టి అవ్యాకోచంగా ఉంటుంది. కాబట్టి సప్లై రేఖ, భూమి యొక్క సప్లై రేఖ ఎలా ఉంటుంది? ఓవై అక్షానికి సమాంతరంగా ఉంటుంది. ఇది ఏ విధంగా ఉంటుందో పటం ద్వారా చూద్దాం. చూడండి, పటంలో ఓఎక్స్ అక్షం పైనేమో భూమికి ఉండే డిమాండ్ సప్లైలను తీసుకున్నాం. ఓవై అక్షం పైనేమో భాటకాన్ని తీసుకోవటం జరిగింది. భాటకం అంటే ఏమిటి? భూమిని మనం వాడుకున్నందుకు ఉత్పత్తిని బట్టి కాకుండా డిమాండ్ సప్లైలను బట్టి చెల్లించేదే భాటకమని ఆల్ఫ్రెడ్ మార్షల్ కొరత భాటక సిద్ధాంతంలో తెలియజేశాడు. సో ఇప్పుడేంటి? ఎస్ అనేది సప్లై రేఖ. ఇది ఓవై అక్షానికి సమాంతరంగా ఉంది. ఎందుకని అంటే భూమి యొక్క సప్లై స్థిరంగా ఉంటుంది కాబట్టి. భూమి సప్లై మారుతుందా? మారదు. అది అవ్యాకోచంగా ఉండటమే కాకుండా సప్లై స్థిరంగా ఉంటుంది కాబట్టి భూమి సప్లై రేఖ ఓవై అక్షానికి సమాంతరంగా ఉంది. డిడి అనేవన్నీ కూడా డిమాండ్ రేఖలు. చూడండి, భూమి యొక్క డిమాండ్ డిడి ఉన్నప్పుడు ఈ అనే బిందువు వద్ద ఎస్ అనే సప్లై రేఖను ఈ అనే బిందువు వద్ద ఖండించడం వలన ఆర్ అనే భాటకం నిర్ణయించబడింది. ఆర్ మీన్స్ రెంట్. ఆర్ అనే భాటకం నిర్ణయించబడింది. తర్వాత భూమి యొక్క డిమాండ్ డిడి నుంచి D1కు పెరిగితే అదే సప్లై రేఖను D1 అనే డిమాండ్ రేఖ E1 అనే బిందువు వద్ద ఖండించడం వలన R1 అనే భాటకం నిర్ణయించటం జరిగింది. నెక్స్ట్, భూమి యొక్క డిమాండ్ D1 నుంచి D2కు పెరిగితే అదే సప్లై రేఖను E2 అనే బిందువు వద్ద ఖండించడం వలన R2 అనే భాటకం నిర్ణయించబడింది. అంటే భూమి యొక్క డిమాండ్కు భాటకానికి మధ్య ఎలాంటి సంబంధం ఉంది? డిమాండ్ పెరిగితే భాటకం పెరుగుతుంది, డిమాండ్ తగ్గితే భాటకం తగ్గుతుంది. ఈ రెండింటికి అంటే భూమి యొక్క డిమాండ్కు భాటకానికి మధ్య అనులోమానుపాత సంబంధం ఉంది.
భూమి యొక్క సప్లై మాత్రం ఓవై అక్షానికి సమాంతరంగా ఉంది. ఎందుకని అంటే భూమి యొక్క సప్లై స్థిరంగా ఉంటుంది కాబట్టి ఓవై అక్షానికి ఇది సమాంతరంగా ఉంది. దీనిని మనం పటం ద్వారా చూసాం. ఇప్పుడు మనం ఒక పరిశ్రమను పరిగణలోకి తీసుకున్నట్లయితే భూమి యొక్క సప్లై రేఖ సాపేక్ష వ్యాకోచంగా ఉంటుంది. ఒక పరిశ్రమను కనుక మనం పరిశ్రమ కానీ వ్యక్తిగతంగా కానీ భూమిని తీసుకున్నట్లయితే ఎలా ఉంటుంది? సాపేక్ష వ్యాకోచంగా ఉంటుంది. ఇప్పుడు ఆ భాటకం ఏ విధంగా నిర్ణయించబడుతుందో క్రింది పటం ద్వారా చూద్దాం. సేమ్ ఇంతకుముందులాగే ఓఎక్స్ అక్షం పైన భూమి యొక్క డిమాండ్ను, భూమి యొక్క సప్లైని తీసుకున్నాం. ఓవై అక్షం పైన భాటకాన్ని తీసుకోవటం జరిగింది. చూడండి, ఇంతకుముందు సప్లై రేఖ ఎలా ఉంది? ఓవై అక్షానికి సమాంతరంగా ఉంది. కానీ ఇప్పుడు మనం ఒక పరిశ్రమను పరిగణలోకి తీసుకుంటే భూమి యొక్క సప్లై రేఖ ఎలా ఉంటుంది? సాపేక్ష వ్యాకోచంగా ఉంటుంది. అంటే ఎలాగా? భూమి యొక్క సప్లై ఎస్ఎస్గా ఉంటే డిడి అనే డిమాండ్ రేఖ ఈ అనే బిందువు వద్ద ఖండించడం వల్ల ఓఆర్ అనే భాటకం నిర్ణయించబడింది. ఒకవేళ భూమి యొక్క డిమాండ్ D1కి పెరిగితే అది E1 అనే బిందువు వద్ద ఖండించడం వల్ల OR1 భాటకం నిర్ణయించబడుతుంది. అలాగే సప్లైలో మార్పు లేకుండా భూమి యొక్క డిమాండ్ పెరిగితే భాటకం కూడా పెరుగుతుంది. భూమి యొక్క డిమాండ్ తగ్గితే భాటకం కూడా తగ్గుతుంది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే సప్లైలో మార్పుల కన్నా డిమాండ్లో మార్పులకే భాటకం ఎక్కువ ప్రభావితం కావటం జరుగుతుంది. అంటే డిమాండ్ ఎలా పెరిగితే భాటకం అలా పెరుగుతుంది. ఒకవేళ డిమాండ్ తగ్గితే భాటకం కూడా తగ్గటం జరుగుతుంది. ఇది కొరత భాటక సిద్ధాంతము. ఇప్పుడు రెండవ సిద్ధాంతం కృత్రిమ భాటక సిద్ధాంతం. దీన్నే క్వాజీ రెంట్ అని పిలవటం జరిగింది. ఈ కృత్రిమ భాటకం అనే భావనను అర్థశాస్త్రంలో ప్రవేశపెట్టిన ఆర్థికవేత్త ఆల్ఫ్రెడ్ మార్షల్. అంటే దట్ క్రెడిట్ గోస్ టు ఆల్ఫ్రెడ్ మార్షల్. క్వాజీ రెంట్ అనే కాన్సెప్టును ఫస్ట్ టైం ఎకనామిక్స్లో ప్రవేశపెట్టిన ఆర్థికవేత్త ఆల్ఫ్రెడ్ మార్షల్. బాగా గుర్తుపెట్టుకోవాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కానీ మీకు ఇంటర్నల్ ఎగ్జామ్స్కి కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్. క్వాజీ రెంట్ అనే భావనను ప్రవేశపెట్టిన ఆర్థికవేత్త లేదా కృత్రిమ భాటకం అనే భావనను అర్థశాస్త్రంలో ప్రవేశపెట్టిన ఆర్థికవేత్త ఆల్ఫ్రెడ్ మార్షల్. ఈ సిద్ధాంతంలో మార్షల్ ప్రకారం స్వల్పకాలం అంటే ఏంటి? స్థిర ఉత్పత్తి కారకాలను మార్చటానికి వీలు లేని కాలం. కేవలం చర ఉత్పత్తి కారకాలను మాత్రమే మార్చటానికి వీలుండే కాలాన్ని మనం స్వల్పకాలం అంటున్నాం. ఈ స్వల్పకాలంలో మానవ నిర్మితాలైన యంత్ర పరికరాలు కానీ భవనాలు కానీ మొదలైనవి అదనంగా సంపాదించే భాటకాన్నే కృత్రిమ భాటకం అని పిలుస్తున్నారు. క్వాజీ రెంట్ అని మార్షల్ దీనిని పిలవటం జరిగింది. అయితే మార్షల్ దీని గురించి, క్వాజీ రెంట్ గురించి ఒక చక్కని నిర్వచనాన్ని ఇవ్వటం జరిగింది. మార్షల్ ప్రకారం భాటకం అంటే భూమికి ప్రాణికోటికి సంబంధించిన అంశంగా భావించే బదులు మానవ నిర్మితాలైన ఏవైతే మానవులు నిర్మించిన యంత్రాలు కానీ యంత్ర పరికరాలు కానీ భవనాలు కానీ వాటిని వాడుకున్నందుకు ప్రతిఫలంగా చెల్లించే దానినే కృత్రిమ భాటకంగా మార్షల్ పేర్కొనటం జరిగింది. అయితే ఈ కృత్రిమ భాటక సిద్ధాంతంలో మార్షల్ యొక్క అభిప్రాయం ఏంటంటే భాటకం అనేది కేవలం భూమికి మాత్రమే సంబంధించింది కాదు. మానవ నిర్మితాలైన యంత్రాలు యంత్ర పరికరాలకు ప్రతిఫలంగా చెల్లించేదే భాటకము అని, దానినే కృత్రిమ భాటకంగా మార్షల్ తన సిద్ధాంతంలో వివరించటం జరిగింది. అయితే యంత్ర పరికరాల సప్లై ఏమవుతుంది? స్వల్పకాలంలో స్థిరంగా ఉంటుంది. అవి ఉత్పత్తి చేసే వస్తువులకి డిమాండ్ పెరిగితే
ఏవి? యంత్ర పరికరాలు ఉత్పత్తి చేసే వస్తువులకి డిమాండ్ పెరిగితే ధర పెరిగి యంత్ర పరికరాలు అదనంగా ఆదాయాన్ని ఆర్జిస్తాయి. ఇతని దృష్టిలో ఏంటంటే యంత్ర పరికరాల సప్లై స్వల్పకాలంలో స్థిరంగా ఉంటుంది, కానీ అవి ఉత్పత్తి చేసే వస్తువులకు మాత్రం డిమాండ్ పెరిగితే ధరలు ఇంకా పెరిగి, యాక్చువల్గా డిమాండ్ పెరిగితే ధరలు ఏం కావాలి? తగ్గాలి. కానీ స్వల్పకాలంలో యంత్రాలు స్థిరంగా ఉంటే అవి ఉత్పత్తి చేసే వస్తువులకి డిమాండ్ పెరిగి ధరలు పెరిగి యంత్ర పరికరాలకు అదనపు ఆదాయం అనేది రావటం జరుగుతుంది. అదే దీర్ఘకాలంలో అయితే యంత్ర పరికరాల సప్లైని పెంచవచ్చు, కానీ స్వల్పకాలంలో పెంచటానికి వీలు ఉండదు. అయితే దీంతో ఏమవుతుంది? దీర్ఘకాలంలో యంత్ర పరికరాలను పెంచవచ్చు, సప్లైని పెంచవచ్చు, కానీ దీర్ఘకాలంలో ఈ యంత్ర పరికరాల యొక్క భాటకం అదృశ్యమవుతుందని మార్షల్ ఈ కృత్రిమ భాటక సిద్ధాంతంలో తెలియజేయటం జరిగింది. అయితే భూమి యొక్క సప్లై మాత్రం ఎలా ఉంటుంది? స్వల్పకాలంలో కానీ దీర్ఘకాలంలో కానీ మారదు. ఎలా ఉంటుంది? స్థిరంగానే ఉంటుంది. భూమి యొక్క సప్లైలో మార్పు అనేది ఉండదు. కేవలం మానవ నిర్మితాలైన యంత్ర పరికరాల్లో మాత్రమే, సప్లైలో మాత్రమే తేడా వస్తుంది. స్వల్పకాలంలో యంత్ర పరికరాల సప్లై స్థిరంగా ఉంటే అవి ఉత్పత్తి చేసిన వస్తువులకి డిమాండ్ పెరిగి ధరలు పెరిగి యంత్ర పరికరాలు అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తాయని మార్షల్ పేర్కొన్నాడు. ఒకవేళ దీర్ఘకాలంలో యంత్ర పరికరాల సప్లైని పెంచటానికి అవకాశం ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో భాటకం అదృశ్యమవుతుందని మార్షల్ యొక్క అభిప్రాయం. అయితే ఇతని దృష్టిలో భూమి యొక్క సప్లై స్వల్పకాలంలో అయినా దీర్ఘకాలంలో అయినా ఒకే విధంగా ఉంటుంది. సప్లై మారదు. ఎందుకని? భూమి యొక్క సప్లై స్థిరం కాబట్టి మారదు. కాబట్టి మిగులు ఆర్జన భూమికి ఉంటుంది. యంత్ర పరికరాలకు మిగులు ఆర్జన అనేది కేవలం స్వల్పకాలంలో మాత్రమే ఉంటుంది. దీనినే కృత్రిమ భాటకంగా ఆల్ఫ్రెడ్ మార్షల్ వివరించాడు. అంటే మార్షల్ ప్రకారం స్వల్పకాలంలో మాత్రమే యంత్రాలకి భాటకం లభిస్తుంది. దీర్ఘకాలంలో సప్లైని పెంచడానికి అవకాశం ఉన్నప్పటికీ భాటకం అదృశ్యమవుతుంది. కాబట్టి స్వల్పకాలంలో యంత్ర పరికరాలకు వచ్చే భాటకాన్నే ఇతడు కృత్రిమ భాటకంగా పిలవటం జరిగింది. ఇప్పుడు దీన్ని మనం పటం ద్వారా చూద్దాం. కృత్రిమ భాటకంలో ఆల్ఫ్రెడ్ మార్షల్ ఒక పటాన్ని తీసుకోవటం జరిగింది. ఓఎక్స్ అక్షం పైన డిమాండ్ సప్లైని తీసుకోవటం జరిగింది. ఓవై అక్షం పైనేమో ధరను తీసుకోవటం జరిగింది. ఎంఎస్ అనేది స్వల్పకాలిక సప్లై రేఖ. ఇది ఓవై అక్షానికి సమాంతరంగా ఉంది. పిఎల్ అనేది దీర్ఘకాలిక సప్లై రేఖ. ఇది ఓఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉంది. పిఎల్ అనేది. ఎస్ఎం అనేదేమో ఓవై అక్షానికి సమాంతరంగా ఉంది. ఇది స్వల్పకాలిక సప్లై రేఖ. పిఎల్ అనేదేమో దీర్ఘకాలిక సప్లై రేఖ. అయితే డిమాండ్ డిడిగా ఉన్నప్పుడు ఓపి ధర ఉన్నప్పుడు డిమాండ్లో ఎలాంటి భాటకం అనేది లభించలేదు. డిడి అనే రేఖ ఎస్ఎం అనే సప్లై రేఖను ఈ అనే బిందువు వద్ద ఖండించినప్పటికీ ఓపి ధర నిర్ణయమైంది, కానీ ఎలాంటి భాటకం అనేది లభించలేదు. ఎందుకని? దీర్ఘకాలంలో సప్లై మాయమైపోతుంది, అదృశ్యమైపోతుంది. కేవలం స్వల్పకాలంలో మాత్రమే భాటకం అనేది లభిస్తుందనేది మార్షల్ యొక్క అభిప్రాయము. అయితే డిమాండ్ D1కు పెరిగినట్లయితే స్వల్పకాలంలో ధర OP1కు పెరుగుతుంది. కాబట్టి భాటకం ఎలా ఉంటుంది? అప్పుడు P1E1Eగా భాటకం నిర్ణయించబడుతుంది. ఇది స్వల్పకాలంలో యంత్ర పరికరాలకు లభించే భాటకం P1E1E అనేది. దీనినే మార్షల్ కృత్రిమ భాటకంగా పిలవటం జరిగింది. దీర్ఘకాలంలో ఓపి ధరలో మార్పు అనేది లేదు.
ఒకవేళ సంపూర్ణ పోటీ మార్కెట్లో స్వల్పకాలంలో ఒక సంస్థ కనీసం చర వ్యయాలను రాబట్టుకోగలిగితేనే ఉత్పత్తి కొనసాగిస్తుంది. లేకపోతే ఏమవుతుంది? అది సంస్థ మూసివేతకు గురవుతుంది. దాన్నే మనం షట్ డౌన్ పాయింట్గా నేర్చుకోవటం జరిగింది. మార్కెట్స్ వచ్చినప్పుడు మీకు ఆ టాపిక్ వచ్చింది. సంస్థ తన కనీస చర వ్యయాలను కూడా రాబట్టుకోలేని స్థితిలో ఉంటే దానిని సంస్థ ఏమవుతుంది? అప్పుడు మూసివేతకు గురవుతుంది. దీనినే మనం మూసివేత బిందువు లేదా షట్ డౌన్ పాయింట్ అని పిలవటం జరిగింది. అయితే స్వల్పకాలంలో వస్తువులకు డిమాండ్ పెరిగితే ఏమవుతుంది? వాటి ధరలు పెరుగుతాయి. స్థిర ఉత్పత్తి కారకాల్లో ఏమవుతుంది? యంత్రాలలో చర ఉత్పత్తి ఎక్కువ చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. దీనివల్ల ఉపాంత వ్యయము ఉపాంత రాబడి రెండూ సమానమయ్యే వరకు ఇదే విధంగా చేయటం జరుగుతుందని మార్షల్ యొక్క అభిప్రాయం. అంటే మార్షల్ అభిప్రాయంలో ధర మరియు సగటు చర వ్యయాల మధ్య వ్యత్యాసమే కృత్రిమ భాటకం. ఇది స్వల్పకాలంలో ధర వల్ల నిర్ణయించబడుతుంది. దీర్ఘకాలంలో అన్ని వ్యయాలు చర వ్యయాలే కాబట్టి భాటకం అనేది ఉండదు అనేది మార్షల్ యొక్క కృత్రిమ భాటక సిద్ధాంతంలో తెలియజేయటం జరిగింది. ఇప్పుడు దీనిని ఇంకొక రేఖాపటం ద్వారా చూద్దాం. చూడండి, ఓఎక్స్ అక్షంపైనేమో ఉత్పత్తిని తీసుకున్నాం, ఓవై అక్షంపైనేమో ధర రాబడి వ్యయాలను తీసుకోవటం జరిగింది. ఎంసీ రేఖ ఎంఆర్ రేఖను క్రింది నుండి ఖండించడం వల్ల ఈ అనే బిందువు వద్ద ఖండించింది కాబట్టి ఓపీ ధర ఓక్యూ వస్తు పరిమాణం అనేవి నిర్ణయించబడటం జరిగింది. అంటే సంస్థ మనుగడ కొనసాగించాలంటే ధర కనీస సగటు చర వ్యయానికి సమానంగా ఉండాలి. లేకపోతే ఏమవుతుంది? మూసివేతకు గురవుతుంది. అందుకే ధర కనీస స్థాయి కన్నా ఎక్కువగా ఉంటేనేమో ఆ సంస్థకి మిగులు ఏర్పడుతుంది. దీనినే మనం ఏమన్నాము? కృత్రిమ భాటకంగా పిలుస్తున్నాము. అంటే మార్షల్ దృష్టిలో ధర కనీస చర వ్యయం కన్నా ఎక్కువగా ఉంటేనే మిగులు ఏర్పడుతుంది. దీన్నే కృత్రిమ భాటకంగా మార్షల్ పిలవటం జరిగింది. కృత్రిమ భాటకం ఈక్వల్స్ టు చూడండి పటంలో ఈక్యూ మైనస్ సిక్యూ మైనస్ ఈసీ అంటే డిపిఈసి భాగాన్ని కృత్రిమ భాటకంగా పిలవచ్చు. డిపిఈఏ భాగాన్ని అసాధారణ లాభంగా మనం చూడొచ్చు. ఇప్పుడు కృత్రిమ భాటకాన్ని ఒక సమీకరణం ద్వారా చూద్దాం. కృత్రిమ భాటకం ఈక్వల్స్ టు మొత్తం రాబడి మైనస్ మొత్తం చర వ్యయాన్ని తీసుకున్నాం. ఇంతకుముందు మనం మొత్తం రాబడి మైనస్ మొత్తం వ్యయాన్ని తీసుకునేవాళ్ళం. ఇప్పుడు మొత్తం రాబడి మైనస్ మొత్తం చర వ్యయాన్ని తీసుకోవటం జరిగింది. సో దీన్నే మనం టీఆర్ మైనస్ టీవీసీ అని తీసుకున్నాం. టీఆర్ మీన్స్ టోటల్ రెవెన్యూ, టీవీసీ మీన్స్ టోటల్ వేరియబుల్ కాస్ట్. టీఆర్ ఈక్వల్స్ టు ఏఆర్ ఇంటూ వస్తు పరిమాణం. సో ఏమొస్తుంది? ఏఆర్ అంటే ఓపీ ఇంటూ ఈక్యూ, ఓపీ ఇంటూ ఈక్యూను తీసుకోవాలి. సో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? ఓపీ ఈక్యూఏ వస్తుంది. టీవీసీ ఉన్నప్పుడు ఏం తీసుకోవాలి? ఏవీసీ ఇంటూ వస్తు పరిమాణాన్ని తీసుకోవాలి. టీవీసీ ఏమొస్తుంది? ఓడి ఇంటూ ఏమొస్తుంది? ఓడి ఇంటూ సీక్యూ. ఓడి ఇంటూ సీక్యూని మల్టిప్లై చేస్తే ఓడిసిక్యూ వస్తుంది. సో క్వాజీ రెంట్ టీఆర్ మైనస్ టీవీసీ ఈక్వల్స్ టు ఓపీఈక్యూ మైనస్ ఓడిసిక్యూ అంటే డిపిఈసి అనేది కృత్రిమ భాటకాన్ని తెలియజేసే సమీకరణం. పటంలో మీరు చూస్తే అర్థమవుతుంది. డిపిఈసి భాగం ఎవరికి? స్వల్పకాలంలో యంత్రాలకు వచ్చిన కృత్రిమ భాటకమని చెప్పవచ్చు. ఇప్పుడు మనం మూడవ సిద్ధాంతం బదిలీ సంపాదన భాటకాన్ని గురించి తెలుసుకుందాం. బదిలీ సంపాదన భాటకాన్ని శ్రీమతి జోన్ రాబిన్సన్ అనే ఆర్థికవేత్త తెలియజేయటం జరిగింది. ఈమె ప్రకారం భాటకం అంటే
ఉత్పత్తి కారకం పొందే సంపాదనకు నెక్స్ట్ అది పొందే బదిలీ సంపాదనకు మధ్య గల తేడాయే భాటకం. అంటే ఉత్పత్తి కారకానికి ఇచ్చే ప్రతిఫలము మళ్ళీ అది పొందే బదిలీ సంపాదనకు మధ్య గల తేడాయే భాటకం అనేది శ్రీమతి జోన్ రాబిన్సన్ యొక్క అభిప్రాయం. అయితే ఈమె బదిలీ సంపాదన భాటకాన్నే అవకాశ వ్యయం అని కూడా పిలవటం జరిగింది. శ్రీమతి జోన్ రాబిన్సన్ నిర్వచనం ప్రకారం బదిలీ సంపాదన భాటకం అనగా ఏదైనా ఉత్పత్తి కారకం యొక్క యూనిట్ను ఉత్పత్తికి తోడ్పడేటట్లు చేయడానికి అవసరమైన కనీస ప్రతిఫలం కన్నా ఎక్కువ ఇచ్చే భాగాన్నే లేదా మిగులునే భాటకం అని ఈమె తెలియజేయటం జరుగుతుంది. అంటే ఉత్పత్తిలో ఉత్పత్తి కారకాలు తోడ్పడతాయి. అయితే ఏం చేస్తున్నాం, అవి తోడ్పడినందుకు వాటికి కనీస ప్రతిఫలం కన్నా ఎక్కువ ప్రతిఫలాన్ని ఇస్తే దాన్నే ఈమె ఏమని పిలుస్తున్నారు, భాటకం అని పిలవటం జరుగుతుంది. నెక్స్ట్ బౌల్డింగ్ అనే ఆర్థికవేత్త నిర్వచనం ప్రకారం సమతౌల్యంలో ఉన్న పరిశ్రమలో ఏదైనా ఒక ఉత్పత్తి కారకం యూనిట్ ప్రస్తుత ఉద్యోగంలో ఉండడానికి అవసరమైన కనీస మొత్తం కన్నా ఎక్కువగా ఇచ్చే ప్రతిఫలమే భాటకం. అంటే ఒక ఉత్పత్తి కారకాన్ని ఎక్కువ ఆదాయం వచ్చేలాగా ఉపయోగిస్తే లభించే సంపాదననే వాస్తవ సంపాదన. ప్రత్యామ్నాయ ఉపయోగంలో ఉత్పత్తి కారకం పొందే సంపాదననే బదిలీ సంపాదన అని కన్నెతే బౌలింగ్ అనే ఆర్థికవేత్త నిర్వచించటం జరిగింది. మరి బదిలీ సంపాదన సూత్రాన్ని ఆర్థికవేత్తలు ఈ విధంగా సూచించటం జరిగింది. బదిలీ సంపాదన ఈక్వల్స్ టు ప్రస్తుత సంపాదన మైనస్ బదిలీ సంపాదన. అంటే రెంట్ భాటకం ఈక్వల్స్ టు ఏంటి, యాక్చువల్ ఎర్నింగ్ మైనస్ ట్రాన్స్ఫర్ ఎర్నింగ్. అంటే భాటకం ఈక్వల్స్ టు ప్రస్తుత సంపాదన మైనస్ బదిలీ సంపాదన. దీనిని ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఒక శ్రామికుడు ఒక సంస్థలో పనిచేస్తున్నట్లయితే అతడికి ఎంత వేతనం, 100 రూపీస్ వేతనం సంపాదించేవాడు. అతడికి జీతం 100 రూపాయలు వచ్చేవి. ఇదే పనికి వై సంస్థలో 150 రూపాయలు వేతనంగా చెల్లించినట్లయితే ఎక్స్ అనే సంస్థలో పనిచేస్తే అతడికి 100 రూపాయల వేతనం వచ్చేది. వై సంస్థలో అతడు పనిచేసినట్లయితే 150 రూపీస్ వస్తుంది. అయితే శ్రామికుడు ఎక్స్ నుండి వై సంస్థకి గమనశీలత చెందితే, గమనశీలత అంటే ఏంటి, తక్కువ వేతనం ఇచ్చే ప్లేస్ నుంచి ఎక్కువ వేతనం ఇచ్చే ప్లేస్కి తరలి వెళ్ళటం. అలా గమనశీలత చెందినట్లయితే పొందే అదనపు సంపాదననే బదిలీ సంపాదన. అంటే ఎక్స్ సంస్థలో 100, వై సంస్థలో 150 ఇస్తున్నారు. మరి అతనికి వచ్చే బదిలీ సంపాదన ఎంత అంటే బదిలీ సంపాదన ఈక్వల్స్ టు సూత్రం ఏంటి, ప్రస్తుత సంపాదన మైనస్ బదిలీ సంపాదన. సో 150 మైనస్ 100 వేసుకుంటే 50 రూపీస్ అనేది అతనికి వచ్చే బదిలీ సంపాదనగా మనం చెప్పవచ్చు. దీన్ని ఇప్పుడు మనం పటాల ద్వారా చూద్దాం. సప్లై సంపూర్ణంగా అవ్యాకోచమై ఉన్నప్పుడు, వెన్ సప్లై ఈజ్ పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్, ఏ విధంగా ఉంటుంది, ఒక ఉత్పత్తి కారకం యొక్క సప్లై సంపూర్ణ అవ్యాకోచంగా ఉంటే దాని సప్లై ఎలా ఉంటుంది, ఓవై అక్షానికి సమాంతరంగా ఉంటుంది. ఎందుకని, భూమి యొక్క సప్లై స్థిరంగా ఉంటుంది కాబట్టి, మారదు కాబట్టి దీని సప్లై ఎప్పుడు కూడా ఓవై అక్షానికి సమాంతరంగానే ఉంటుంది. అయితే దీనిని క్రింద పటం ద్వారా చూపించటం జరిగింది. పటంలో ఓఎక్స్ అక్షంపైనేమో డిమాండ్ సప్లైని తీసుకున్నాం, ఓవై అక్షంపైనేమో ధరను తీసుకున్నాం. డిడి అనేది డిమాండ్ రేఖ, ఎస్ఎం అనేది సప్లై రేఖ. అయితే భూమి యొక్క సప్లై స్థిరంగా ఉంటుంది కాబట్టి ఎంత ధర పెంచినా దాని సప్లైని మాత్రం మనం పెంచలేము. అందువల్ల సప్లై రేఖ ఓవై అక్షానికి సమాంతరంగా ఉంది. అయితే డిడి అనే డిమాండ్ రేఖ ఎస్ఎం అనే సప్లై రేఖను ఈ అనే బిందువు వద్ద ఖండించడం వల్ల ఇక్కడ డిమాండ్ సప్లైలు రెండు సమానంగా ఉండి ఓఆర్ ధర నిర్ణయించడం జరిగింది. అంటే ఉత్పత్తి కారకం యొక్క మొత్తం ప్రతిఫలం ఓఆర్ఈఎం. అంటే
ఆ ఉత్పత్తి కారకం సంపాదించిన భాటకం లేదా వాస్తవ ఆదాయం ఎంత? OREM. ఇదే ఉత్పత్తి కారకానికి వచ్చే భాటకం అవుతుంది. అంటే బదిలీ సంపాదన భాటకం శూన్యం అవుతుందని శ్రీమతి జోన్ రాబిన్సన్ డిమాండ్ సప్లై వ్యాకోచం అవ్యాకోచాల ద్వారా ఈ ఆర్థికవేత్త తెలియజేయటం జరిగింది. ఇప్పుడు సప్లై సంపూర్ణ వ్యాకోచంగా ఉన్నప్పుడు, అంటే ఉత్పత్తి కారకం యొక్క సప్లై ఇంతకుముందు మనం అవ్యాకోచంగా ఉన్నప్పుడు చూసాం. ఇప్పుడు సంపూర్ణ వ్యాకోచత్వంగా ఉంటే ఎలా ఉంటుందో చూద్దాం. ఉత్పత్తి కారకం యొక్క సప్లై సంపూర్ణ వ్యాకోచంగా ఉన్నప్పుడు అది OX అక్షానికి సమాంతరంగా ఉంటుంది. ఇంతకుముందు అవ్యాకోచంగా ఉన్నప్పుడు అది OY అక్షానికి సమాంతరంగా ఉంది. ఇప్పుడు సంపూర్ణ వ్యాకోచంగా ఉన్నప్పుడు ఇది OX అక్షానికి సమాంతరంగా ఉంది. ఒకసారి పటాన్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే OX అక్షం పైనేమో డిమాండ్ సప్లై పరిమాణాన్ని తీసుకున్నాం, OY అక్షం పైనేమో ధరను తీసుకోవటం జరిగింది. RS అనేది ఉత్పత్తి కారకం యొక్క సప్లై రేఖ, DD అనేది డిమాండ్ రేఖ. ఇవి రెండు కూడా డిమాండ్ మరియు సప్లై రేఖలు ఈ అనే బిందువు వద్ద ఖండించుకోవడం వల్ల OM వస్తు పరిమాణము, OR భాటకం అనేది నిర్ణయించటం జరిగింది. అంటే ఉత్పత్తి కారకం అనేది సంపూర్ణ వ్యాకోచంగా ఉన్నప్పుడు దానికి వచ్చే ప్రతిఫలం అంతా కూడా బదిలీ సంపాదనగానే పరిగణించబడుతుంది. ఎప్పుడు? ఉత్పత్తి కారకం యొక్క సప్లై సంపూర్ణ వ్యాకోచంగా ఉన్నప్పుడు దానికి వచ్చే ప్రతిఫలం మొత్తం, ఇచ్చే ప్రతిఫలం అంతా బదిలీ సంపాదనగానే పరిగణించబడుతుంది. మరి ఆ బదిలీ సంపాదన ఏంటంటే పటంలో చూపించినట్టు OREM అనేది బదిలీ సంపాదన ఆదాయం, అంటే ఉత్పత్తి కారకానికి వచ్చే బదిలీ సంపాదన ఆదాయము. ఇప్పుడు సప్లై సంపూర్ణ వ్యాకోచత్వం కన్నా తక్కువ వ్యాకోచత్వం ఉన్నప్పుడు, ఇంతకుముందు మనం సంపూర్ణ వ్యాకోచత్వం ఉన్నప్పుడు చూసాం పటం. ఇప్పుడు ఉత్పత్తి కారకం యొక్క సప్లై వ్యాకోచత్వం మధ్య రకంగా ఉన్నప్పుడు పటంలో చూపించినట్టు సప్లై రేట్ ఎట్లా ఉంటుంది? ఎడమ నుండి కుడివైపుకు పైకి వాలి ఉంటుంది. ఎడమ నుండి కుడికి పైకి వాలి ఉంటుంది. పటంలో చూపించినట్టుగా OX పైన వస్తు పరిమాణాన్ని, OY పైన ధరను తీసుకోవటం జరిగింది. SS అనేది సప్లై రేఖ, DD అనేది డిమాండ్ రేఖ. ఇవి రెండు కూడా ఈ అనే బిందువు వద్ద ఖండించుకోవటం వలన OR భాటకంతో, OM పరిమాణంతో, వస్తు పరిమాణంతో ఉత్పత్తిదారునికి, అంటే ఉత్పత్తిదారుడు సమతౌల్యంలో ఉంటాడు. అయితే ఈ ఉత్పత్తి కారకానికి వచ్చే మొత్తం ప్రతిఫలాన్ని కనుక చూసినట్లయితే OREM, అంటే ఉత్పత్తి కారకం యొక్క కనీస ధర OS, బదిలీ సంపాదన చూసినట్లయితే OSEM, భాటకం SREగా చెప్పవచ్చు. SRE అక్కడ కనిపిస్తుంది చూడండి పటంలో. SRE అనేది ఉత్పత్తి కారకానికి వచ్చే భాటకము. సో అంటే వాస్తవ సంపాదననేమో OREM, బదిలీ సంపాదననేమో OSEM, భాటకం ఏమొస్తుంది? SRE అనేది ఉత్పత్తి కారకానికి వచ్చే భాటకం అని తెలియజేయవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్.